ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. డిసెంబర్ 5వ తారీఖు విప్రో కంపెనీలో ఒక మైలురాయి. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు షేర్లు అనౌన్స్ చేయడం జరిగింది, బోనస్ షేర్లు. సో నాకు కూడా క్రెడిటెడ్ ఇన్ అకౌంట్ బోనస్ షేర్స్ అని మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్. సో నాకు కూడా చక్కగా విప్రో షేర్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ డబల్ త్రిబుల్ అయిపోయింది మన యొక్క ప్రాఫిట్ ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్. విప్రో 38 షేర్లు కనబడతా ఉన్నాయి. నేను 19 ఒకసారి 10 షేర్లు ఒకసారి 9 షేర్లు కొన్నాను. అవి డబల్ అయిపోయి మనకి 38 షేర్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్, బోనస్ షేర్లు. ఇది ఈరోజు హిట్ కొట్టింది ₹300, 277 దగ్గర కొన్నాను యావరేజ్ ప్రైస్ అది. సో 800 రూపీస్ మనకి చూపిస్తూ ఉంది. 7% మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో ₹800 ప్రాఫిట్ అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. కానీ విప్రోలో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకైతే ఈరోజు కోట్లే ఫ్రెండ్స్. వాళ్ళు కోటేశ్వరుడు అయినట్లే. ఈ యొక్క పిక్ కనుక గమనించినట్లయితే మనకి 2024లో 5 లక్షల షేర్ అయిపోయింది. ఒక్క షేర్ కొని పెట్టుకున్నాడికి 30 సంవత్సరాల నుంచి. వాడి చేతిలో ఈరోజు ₹1,00,00,000 ఉన్నట్టే ఫ్రెండ్స్. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్ అనేది అద్భుతాలు చేస్తుంది, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా చాలా బాగా నడిచి ఆల్ టైమ్ హిట్ సాధించింది. నాకు ఏంజల్ బ్రోకింగ్లో ఇంతకుముందు 7% ఉన్నటువంటి ప్రాఫిట్ ఏకంగా 23%కి వచ్చేసింది ఫ్రెండ్స్. సో ₹21,000 ఇన్వెస్ట్మెంట్కి ₹5,000 లాభం వచ్చింది. అశోక లేలాండ్ తర్వాత బలరామ్ చిన్ CDSL ఆల్ టైమ్ హిట్ కొట్టేసింది. 1200 దగ్గర కొన్నాం, 1800 అయింది. అన్నిటికంటే అద్భుతకరమైనటువంటి విషయము పేటిఎం 600 దగ్గర నేను కొన్నది ఈరోజు ₹1,000, ఆల్మోస్ట్ 950 రూపీస్, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మనకి గెయిన్ వచ్చేసింది. ఒక్కసారిగా 44%. పెట్రోనెట్ 46% మనకి రిటర్న్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్ చాలాసార్లు అద్భుతాలు చేస్తూ ఉంటుంది. నేను పేటిఎం ఒక్క షేర్ మాత్రమే కొన్నాను, పెట్రోనెట్ ఒక్క షేరే కొన్నాను. అయినప్పటికీ కూడా డీసెంట్ యొక్క ప్రాఫిట్స్ మనం చూస్తాను. ఇట్లా లాంగ్ టర్మ్ మధ్యలో పడ్డా సరే మళ్ళీ మనం అట్లా హోల్డ్ చేసి పెట్టుకోవటం ద్వారా లేకపోతే యావరేజ్ చేయటం ద్వారా అద్భుతకరమైనటువంటి లాభాలు మనం స్టాక్ మార్కెట్లో చూడొచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు, అలా వదిలేసాను. డౌన్ అయినా సరే మళ్ళీ అప్ అయ్యింది మార్కెట్, మళ్ళీ డౌన్ అవుద్ది, మళ్ళీ అప్ అవుద్ది. విప్రో కంపెనీ ఏ విధంగా అయితే ₹100 స్టార్ట్ అయింది, ఈరోజు 300కి వెళ్ళిపోయిందో, అలా అన్ని స్టాక్స్ కూడా ఎదుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓపిక్గా మనం బెస్ట్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే చాలు అనేది. తర్వాత మనం చక్కగా నేర్చుకుంటూ ఏ స్టాక్స్ ఫండమెంటల్, ఏ స్టాక్స్ టెక్నికల్గా బాగున్నాయని చూసుకుంటూ దాంట్లో ₹100, 200, 300 అలా మనం పొదుపుగా దాచుకుంటూ వెళ్తే చాలు ఫ్రెండ్స్. 5-6 సంవత్సరాల్లో అద్భుతకరమైనటువంటి ఫలితాలు చూస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.